ఇక్కడ బీహార్ ఎన్నికలు ముగిసిపోయినాయి కదా. బీహార్ ఎన్నికలు ముగిసిపోయిన తర్వాత చాలా ప్రిడిక్షన్స్, ఎగ్జిట్ పోల్ సర్వేసు, మనం ప్రీ పోల్ సర్వేస్ కూడా చూసినాం. తర్వాత ఎగ్జిట్ పోల్ సర్వేస్ వచ్చినాయి. ఎగ్జిట్ పోల్ సర్వేసు దాదాపుగా ఎన్డీఏ కూటమి పక్షానే ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్తా ఉన్నాయి. అయితే నేను ఎగ్జిట్ పోల్ సర్వేలు నేను నమ్మను. ఎందుకంటే అవి తీసుకునేటువంటి చాలా లిమిటెడ్ శాంపిల్స్, దాంతో అంచనాలు వేస్తూ ఉంటారు. కాబట్టి దాన్ని పెద్దగా నమ్మాల్సిన పని లేదు. కాకపోతే ఏంటంటే మన వాస్తవ పరిస్థితులను ఒకసారి అంచనా వేసినప్పుడు ఏం జరిగింది, అక్కడ ఏం జరగాల్సింది అనేది ఒకసారి లెక్కలు చూసుకుందాం. సో బీహార్ రాజకీయాల్ని చాలా క్షుణ్ణంగా ఇట్లా అంచనా వేయచ్చు. ఒకటి, బీహార్లో గెలుపు ఎవరిది, జూబ్లీ హిల్స్ కూడా చెప్పుకుందాం, కానీ ఫస్ట్ బీహార్లో గెలుపు ఎవరిది ఒకసారి చూద్దాం. బీహార్లో కాస్ట్ లెక్కలు ఒక్కసారి చూద్దాం ఫస్ట్. అందుకంటే ముందుగా బీహార్లో కులగణన చేసిండు నితీష్ కుమార్. కులగణన చేస్తే దాంట్లో దాదాపు 63.1%. ఓకే రైట్, 63.14%. బీహార్లో కులగణన లెక్కలు ఒక్కసారి చూసుకుంటే ఎన్నికలు దీనిపైనే జరిగినాయి అనేది వంటిది మనకు స్పష్టత వస్తుంది. కులగణన లెక్కలు చూద్దాం. ఒకటి, ఇందులో బీహార్లో కులగణన చూస్తే బీహార్లో బీసీల జనాభా 63.14%. ఇది అఫీషియల్ డాటా బీహార్లో నితీష్ కుమార్ కులగణన చేసినటువంటి సందర్భంలో. ఇందులో ఎస్సీలు వచ్చేసి 19.65% ఉన్నారు. ఆ తర్వాత ఓసీలు వచ్చేసి 15.52 ఉన్నారు. ఇక ఎస్టీలు వచ్చేసి 1.68% ఉన్నారు. ఇవి బీహార్లో ఏది కాస్ట్, ఏది బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీలకు సంబంధించినటువంటి లెక్కలు. దీంట్లో మళ్ళీ యాదవులు ఎంత, కుర్మీలు ఎంత, కొయిరీ ఎంత, సత్నామి, చమార్లు ఎంత, ఇదంతా లెక్క మళ్ళీ సపరేట్ తీసి కులాల వారి లెక్క తీసి బయట పెట్టిండు నితీష్ కుమార్. యాదవులు ఎంతమంది అంటే 14% అని చెప్పి ఇప్పుడు లెక్క బయటకు ఉంది. సో అట్లా ఇవి కులాల వారిగా లెక్కలు. అయితే ఇక నితీష్ కుమార్కి సంబంధించి ఏం చేసిందంటే బీహార్ ఎవరిది గెలుపు, ఇక్కడ ఒకటి ఎన్డీఏ పక్షం, రెండోది మహాగఠబంధన్. ఈ రెండిటి మధ్యలోనే ఎలక్షన్ జరిగినట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఎన్డీఏలో మనకి బీజేపీ, జేడీయూ ప్లస్ అదర్స్. ఇందులో మహాగఠబంధన్లో వచ్చేసి కాంగ్రెస్ ప్లస్ ఆర్జేడీ ప్లస్ అదర్స్. ఇవి రెండు బలమైనటువంటి కూటములు. సో వీళ్ళ బలాలు ఏంటి మరి అనుకున్నప్పుడు ఎన్డీఏ కూటమి బలం వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నితీష్ కుమార్కి సంబంధించి ఇదేమో మై అంటారు, దీన్ని మై. ఈ మై అనే ఫార్ములా, ఆ తర్వాత లవకుశ అనేటువంటి ఫార్ములా మీద ఎన్నికలు జరిగినాయి. ఇక్కడ ఈ మై అంటే ఏంటంటే ముస్లిం ప్లస్ యాదవ్. ఇక్కడ పైకి మనకు ఇవి గఠబంధన్లు కనిపిస్తూ ఉన్నా, పార్టీల కూటమి కనిపిస్తూ ఉన్నా, ఎన్నికలు మాత్రం ఇక్కడ ఈ మై ప్లస్ లవకుశ మీద ఈ ఎన్నికలు జరిగినాయి. ఇక్కడ ముస్లింలు ప్లస్ యాదవ్లు కలిసి ఒక భారీ ఓటు బ్యాంక్గా అక్కడ నిలబడడం జరిగింది. సో వాళ్ళు కాకుండా ఇంకొకటి ఇందులో లవకుశ దాంట్లో కుర్మి అంటే మన నితీష్ కుమార్ సామాజిక వర్గం, తర్వాత కొయిరీ, వీళ్ళు కలిసి దాదాపు ఒక 10% వరకు ఓటు బ్యాంకు వీళ్ళది. ఇది బలమైన ఓటు బ్యాంకు. ఇది దాదాపు ఒక 32% వరకు ఇది ఓటు బ్యాంకు. ఇక అస్సలు కథ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది.
ఇక్కడ లవకుశ అంటేనేమో నితీష్ కుమార్ కులాల సమీకరణ, ఇక్కడ మై అంటేనేమో ముస్లిం యాదవ్కి సంబంధించి ఆర్జేడీ కుల సమీకరణ. సో దీని మీదనే ఎన్నికలు జరుగుతాయి. సో ఇక్కడ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అక్కడ ఉన్నటువంటి ఆర్జేడీ మీదనో జేడీయూ మీద డిపెండ్ కావాల్సిందే తప్ప ఇంకొక ఆప్షన్ లేదు ఇక వాళ్ళకు. ఇక్కడ ఏం జరిగిందంటే మరి ఇక్కడ ఈ ఎన్నికల్లో కేవలం 10%తోనే స్టార్ట్ అవుతున్నాడు కదా ఎవరు నితీష్ కుమార్. మరి మహాగఠబంధన్ 32%తో స్టార్ట్ అవుతుంది కదా. ఇక్కడే అసలు లెక్కలు మారిపోయినాయి. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో చేసినటువంటిది ఏంటంటే బీసీ సామాజిక వర్గం ప్రధానంగా ఆర్జేడీ వైపు ఉన్నటువంటి సందర్భంలో ఆయన ఏం చేసిందంటే ఈ బీసీలను రెండుగా డివిజన్ చేసిండు. ఒకటి ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాస్, ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాస్, తర్వాత అదర్ బ్యాక్వర్డ్ క్లాస్. ఇట్లా బీసీలను రెండుగా డివిజన్ చేసిండు ఎవరు నితీష్ కుమార్. చేసి ఏం చేసిండంటే ఇందులోంచి ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపుగా ఎంతమంది ఉంటారంటే 36% ఉంటారు. ఇక మిగతా వాళ్ళు వచ్చేసి వీళ్ళు వచ్చేసి దాదాపు ఒక 27% ఉంటారు. అయితే ఈ 36% నితీష్ కొల్లగొట్టడానికి ఏం చేసిందంటే ఈ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సపరేట్ రిజర్వేషన్ తీసుకొచ్చిండు బీసీలలో. దాంతో ఏమైంది ఈ 36% వైపు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నితీష్ కుమార్ వైపు వచ్చారు. ఈ 36% ఇక్కడ యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత ఇక్కడ ఎస్సీలు ఎంతమంది ఉన్నారు? 19 మంది ఉన్నారు. ఎస్సీలు 19% ఉంటే ఈ 19% ఉన్నటువంటి ఎస్సీలను మరి ఇటువైపు పోయారు అంటే పోలే. ఏం జరిగింది అంటే ఇందులో పూర్తిగా 36 ఇటు వచ్చిరని చెప్పలేము, కొంత అటు కూడా పోవచ్చు, కానీ లెక్కలు మాత్రం చెప్తా ఉన్నా. 19% మంది ముస్లింలు దళితులు ఉంటే నితీష్ కుమార్ ఏం చేసిందంటే దళితులని వీళ్ళని 2 కేటగిరీలుగా చీల్చిండు. దళితులు ప్లస్ మహాదళితులు, ఇట్లా వీళ్ళని 2గా చీల్చిండు. సో ఇక్కడ దాదాపుగా వచ్చేసి ఏంటంటే 16% మహాదళితులు ఉంటారు, చాలా వెనుకబడ్డటువంటి వాళ్ళు. వీళ్ళు వచ్చేసి ఒక 3% ఉంటారు, కొంచెం బాగుపడ్డటువంటి దళితులు. సో ఈ ఓటు బ్యాంక్ పైన నితీష్ కుమార్ కన్నేసిండు. దీని ద్వారా ఏం జరిగింది అని అంటే ఇందులో మహాదళితులు కూడా వచ్చేసి ఇప్పుడు నితీష్ కుమార్ పక్షాన నితీష్ కుమార్ వైపు ఓటు బ్యాంక్గా మారారు. సో వీటికి అదనంగా ఏంటంటే బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి భూమిహారులు కానీ ఆ తర్వాత బ్రాహ్మణులు కానీ లేకపోతే ఇంకా రాజ్పుతులు కాయస్తులు వీళ్ళందరూ 15% ఓటు బ్యాంక్ ఉంది. ఇది పక్కా బీజేపీకి ఉన్నటువంటి ఓటు బ్యాంక్. ఇది 15% ఓటు బ్యాంక్ ఇది. సో ఈ 15% ఓటు బ్యాంకు ప్లస్ ఇవన్నీ యాడ్ అయినాయి. దీంట్లో కొంత మేర పోయినా కూడా సో ఇక్కడ కాంగ్రెస్ సాంప్రదాయక ఓటు బ్యాంకు దీంట్లోకి కొంత ఒక 6-7% కలుస్తుంది. సో అట్లా వాళ్ళొక 40 వరకు రావచ్చు. వీళ్ళు ఇక్కడ కంప్లీట్గా బీజేపీ వైపు ఈ 15% ఉన్నారు కదా. అయితే ఈసారి ఏం జరిగిందంటే సో ఈ సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఏదైతే బీజేపీది ఉందో దీన్ని జనసురాజ్ పార్టీకి సంబంధించినటువంటి ప్రశాంత్ కిషోర్ కొంత డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసిండు. సో ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు 6-7% ఓటు బ్యాంక్ తీసుకొచ్చుకుంటున్నాడు అని చెప్పి లెక్కలు తెలుస్తూ ఉన్నాయి. ఈ 6-7% ఎక్కడి నుంచి వస్తూ ఉందంటే ఇక్కడి నుంచే వస్తూ ఉంది, అక్కడి నుంచి కాదు. ఇక్కడి నుంచే వస్తుందంటే యాంటీ ఇన్కంబెన్స్ ఓటు సేమ్ ఇటువైపు పోకుండా ప్రశాంత్ కిషోర్ వైపు ఒక 6-7% పోవడం వల్ల సో మహాగఠబంధన్ వెనకంజలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి కులాల సమీకరణలు ఏం జరిగినాయి అంటే నితీష్ కుమార్ చేసినటువంటి 2 పెద్ద పనులు. ఒకటి ఈ మైకి ధీటుగా లవకుశం తీసుకురావడము, బీసీలలో ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటువంటి సెక్షన్ తీసుకురావడం, రిజర్వేషన్ కల్పించడం. ఆ తర్వాత ఈ దళితులకు సంబంధించినటువంటిది మహాదళితుల కార్యక్రమాన్ని పెట్టి మహాదళితులకు సపరేట్ స్కీమ్స్ అమలు చేయడం. సో ఇవన్నీ కూడా నితీష్ కుమార్కు కలిసి వచ్చినటువంటి అంశాలు ఇక్కడ. సో మొత్తానికి బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ కూటమి కొంత ఎడ్జ్లో ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సమీకరణ లెక్కలైతే గివే. అయితే అక్కడ ఆర్జేడీ కానీ కాంగ్రెస్ కానీ కొత్తగా దీంట్లోంచి ఏది ఓటు బ్యాంకును డిస్టర్బ్ చేయలేకపోయింది ఇక్కడ దగ్గర నుంచి. ఇది కాకుండా మహిళా ఓటర్లు మ్యాక్సిమం
జేడీయూ బీజేపీ కూటమి వైపు నిలబడ్డారు. ఇటీవల మహిళలకు ఒక కొత్త పథకాన్ని అమలు చేసినటువంటి సందర్భంలో ఇది ఇట్లుండగా ఇంకా ఏమైనా ఒకటి అర మిగిలిపోతే ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ తర్వాత ఇటువైపు వచ్చేసినాయి. సో మొత్తానికి బీహార్ ఎన్నికల ఫలితం దాదాపు అందరూ ఊహిస్తున్నట్టుగానే జరుగుతూ ఉంది. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అటు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కానీ ఇటు జాతీయ పార్టీ అయిన బీజేపీ కానీ ఇటు జేడీయూ మీదనో లేదంటే అక్కడ ఆర్జేడీ మీదనో డిపెండ్ కావాల్సిందే. ఇవి రెండు బలమైన బీసీ పార్టీలు. ఈ బీసీ పార్టీల దయాదాక్షిణ్యాల మీదనే ఆ పార్టీలు నడవాలి. ఇక్కడ నితీష్ కుమార్ సారథ్యంలో ఉన్నటువంటి జేడీయూకి చాలామంది ఎంపీలు ఉండడంతో ఇప్పుడు జేడీయూ మద్దతు ఉపసంహరించుకుంటే కేంద్రంలో ప్రభుత్వమే కూలిపోతుంది. కాబట్టి జేడీయూ మద్దతు చాలా అవసరం ఎన్డీఏకి, అది బీజేపీకి. సో కాబట్టి ఈసారి మళ్ళీ ముఖ్యమంత్రిగా నితీష్ కుమారే ఉండేటువంటి ఛాన్సు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఇది ఈ కులాల వారి లెక్కలు ఈ జరిగినటువంటి కార్యక్రమాలు సింపుల్గా మీకు అర్థం కావడం కోసం. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.